మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుండి అలాగనే మనకు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మే తర్వాత ఏళ్లనాటి శని ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా కూడా మనం గుర్తుపెట్టుకొని అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఆదాయం చాలా తక్కువగా ఉంది కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, ఏదైతే అవసరాల నిమిత్తం కొద్దిపాటి హార్డ్ వర్క్ చేయడం, ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఖర్చులను నివారిస్తూ విశేషమైనటువంటి అప్పుల పాలు కాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగనే రాజ్యపూజ 5, అవమానం 7. అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులకు